లక్షలు. వెరీ గుడ్. ఎంత మరి? ఓ 4 లక్షలు అండి. ఒక 5 నెలలు ఇప్పిస్తారా? 2 నెలలు ఇప్పిస్తారా సూరయ్య గారు? వెరీ గుడ్. 2 పైసలు ఉంటే ఇస్తారా? లేవా? అరే కిస్తిగా మీ అమ్మ నీకు 10 పైసలు ఇచ్చిందా? అందులో 2 పైసలు నాకు అప్పించావు అనుకో, నిన్న 5 పైసలు, ఈ వేళ 2 పైసలు, మొత్తం 20 పైసలు. రేపు నీకు ఇచ్చేస్తారా? 2 పైసలు రా. 2 పైసలు తీసుకున్నాను రా. చూసావా? హలో, ఓ 5 రూపీస్ అప్పిస్తామటి లేదా? పోనీ 2 రూపీస్, పోనీ 1 రూపీస్, 8 ల్యాక్స్, 4 ల్యాక్స్ వదిలే. ఒరే ఇవాళ ఎంత కలెక్షన్? ఏముంది, ₹1.42 పైసలు. ఆ 2 పైసలు కూడా కిచ్చిగా ఇచ్చాడు. వాడు వచ్చి ఎడిచినప్పుడు నేను ఇక్కడికి పారిపోతాను. చూడు, అవసరం వస్తే ముందు నన్ను అడగమని చెప్పలేదు. అవసరమా? అరే అదేం లేదు నాకు. రే ఎందుకురా ఇలా అప్పులు చేస్తావు? అలా అడుగు, బాగుంది, చెప్తాను. చంద్రుడు ఎందుకు వెన్నెలిస్తున్నాడు? పువ్వులు ఎందుకు వికసిస్తున్నాయి? పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు? కోకలు ఎందుకు కూస్తోంది? కృష్ణశాస్త్రి పొయిట్లు ఎందుకు రాస్తున్నాడు? అలాగే ఈ అప్పారావు అప్పులు చేస్తున్నాడు. సిగ్గులేదు. అరే అప్పులు చేయడం సిగ్గుగా అవసరం లేదని బద్దకిస్తే అలవాటు తప్పిపోతుందిరా. పోరా, ఇదిగో నా ఆస్తిని మాత్రం సర్దేక. కావాలంటే చూడు, మొత్తం కొంపలన్నీ ఒక్క నిమిషం అందరి దగ్గర అప్పు చేశాను. వాళ్ళ మహంతుడు నాకు అప్పు చేయడం ఇంకా వాళ్ళలేదు. అది నా టెక్నిక్. పువ్వు చెదరకుండా తుమ్మిద తేనె లాగినట్టు సుతారం అలా నొప్పి లేకుండా అప్పు చేస్తాను. అప్పే కదా ఆఫ్టర్ ఆల్. సన్నాసి. తీసుకో బాబు, నేను తీసుకో, పర్లేదు, తీసుకో. కూర్చోండి, ఇంకా చాలా పని. తీసుకో. ఏమిటా భయం? అందరూ కూర్చోండి. ఇదిగో అందరూ పడుకున్నారు, మీరైనా కష్టం చూద్దామండి. అమ్మకొచ్చి మామయ్య, అత్తయ్య, భాషికాలు, మంగళసూత్రాలు, దండలునా? ఏరా అప్పరాజుకు వెధవా దొంగతనంగా నా కూతుర్ని పెళ్ళాడతారా? అవును, ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున వేస్తుందని మిమ్మల్ని పోలిందే మీ కూతురు. అవును మామయ్య. చిల్లిగా చేయని వెధవ నీకు పెళ్ళుంటా? అవన్నీ చెప్పి వాడు మహాన్ కొట్టు. ఈ క్షణంలో నేను తలుచుకుంటే 1000 మంది పెళ్లి కొడుకుని తీసుకురాగలను. మామయ్య పొరపాటు పడుతున్నావు. నెలలో ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, నెల తప్పిన వాళ్ళని ఎవరమ్మా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు? అమ్మాయి నెల తప్పిందా? లేకపోతే నువ్వు తప్పావనుకుంటున్నావా? ఆ రోజే మర్యాదగా పెళ్లి చేస్తుంటే ఎంత బాగుండేది, నాకు కూడా గౌరవం ఉండేది. ఏమే నిజం చెప్తావా లేదా? నిజంగానే నేను నెల తప్పాను. మీ నోర్మయండి, అమ్మాయి కడుపు చూస్తే కవలలా కూడా తెలుస్తోంది. కవలలు కాకపోతే 100 కన్నామనా 1000 కన్నామనా? కంటారే మీ వంశం అటువంటిది. దొంగ పెళ్లిళ్ళు, దొంగ వ్యవహారాలు, దొంగ ఎంతప్రాలు మీరును. మామయ్య సరే అనుభవించు బంగారు. అమ్మా, అయ్యో అయ్యో, అల్లుడుగా వెళ్ళిపోతున్నారండి. ఆయన పిలవండి. ఆయన కాదంటే మనం అపరిష్ట పాలవుతామండి. పిలవండి పిలవండి ఆయన్ని. అల్లుడు, అల్లుడు గారు, అల్లుడు ఇక్కడ ఏమిటి అల్లుడా అని పిలుస్తున్నావు? నీ నోటితోనే పిలుస్తున్నావా? నా నోటితోటే. నేనే అల్లుడు గారు అని పిలుస్తున్నాను. పిలవకపోతే ఎలా నాయన? రేపు పొద్దున ఏ మనవడు మనవరాలు కలిగి తాత అంటే నా గుండు తరుక్కుపోదు. అంచేత నాయన మా వంశం దొంగ పెళ్లిళ్ళు వంశం అనుకోకుండా ఒక మంచి ముహూర్తాన్న 3 ముళ్ళును నలుగురులోనూ వేయి నాయన. సరే, అవకాశం నీకు ఇస్తాను. మరి ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఏంటి బాబు? బంగారం లోపల వెళ్ళు. ఏం లేదు, అత్తయ్య సరదా పడుతుంది,
సైకిల్ మీద సినిమా తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే అల్లుడు ఎంత మంచివాడండి. ఊరుకో, అసమానం అదే మాట అనగా మరి డేంజర్. అంటే కలెక్టర్ గారు ఈ రేవు కూడా రాలేదన్నమాట. శుభం. మరీ దూకుడొద్దు సార్, మారేసంలో ఉన్నారో చేయటం. ఆ మాట నిజమే. ఇదిగో రాజు, ఈ పచ్చనోడు పట్టుకెళ్ళి 100 రూపాయలు చిల్లర పట్టరా. ఏమాయ సుబ్బులు అయ్యా, ఎదర గోదావరి మేటేసి లంక కట్టి 2 ఏళ్ళు అయిందని నాకు తెలియదు అనుకున్నావా? లేకపోతే నీ బాబు గారి సొమ్మేమన్నా అనుకున్నావా పొగాకేసి మింగడానికి? అమ్మమ్మ ఎంత మాట బాబు, తమరికి తెలియకుండా అసలోకి రాకుండా లంక మీద పొగాకేసుకోవడమా? ఏదే ఏ చూశాను బాబు, బాగుంటే తమరికి చూపిద్దారని. భద్రయ్య, మనం గుళ్ళోకి వెళ్ళాలి. కొబ్బరికాయ ఏర్పాటు చేసిరా. చెత్తం ఏమయ్యా, మట్టి పొగాకు మాత్రమేనా? సెంటర్ లో చూడరు బాబా. చూడు సుబ్బులు, నువ్వు బాగుపడమే నాకు కావాల్సింది. చెప్తాం. రూల్ ప్రకారం మేము అడుగుతాం, నువ్వు చెబుతావు, మేము రాసుకుంటాం. మిగతావన్నీ నీకు అనవసరం. మరి గుళ్ళోకి వెళ్ళాలి, నేను వస్తాను. ఉంటా బాబు. అటువంటిది ఏం పెట్టుకోవద్దు. బ్యూటిఫుల్ లవ్లీ, కమాన్ కమాన్. ఇవేం చెయ్యండి ఒక్కర్లేదు, నేను ఉన్నాను. అమ్మాయి గారు, మీ నాన్న రారా? అయినా తప్పు తప్పు. చీకటి పడిన తర్వాత దేవుడే వచ్చి ఆయన దర్శనం చేసుకుపోతాడు కాదు. ఈ రోజు కలెక్టర్ నీత ఏమిటో కలెక్టర్ నీ బ్రాండ్ అబద్ధాలు చెప్పి నన్ను దోచేస్తున్నావు. ఏ నాకంటే వెరీ వాడు కనబడలేదా? అంతేనా? అంతే. 1 2 3 అడుగు కలెక్టర్, నా డీరెస్ట్ ఫ్రెండ్. నిజంగానా? వెళ్ళి అడుగు తీత. తీత తీత అనకయ్యా బాబు, సచిన్ నీ కడుపులు పుడతాను. ఇంకో 5 రూపీస్. మళ్ళీ 5 రూపీస్ ఎందుకు? తీతకు బతికానుగా, తృప్తి పడిపోయాను. పో. పడిపోయావా? అయ్యా శరణు శరణు, మీరు నన్ను కాపాడతారని రక్షిస్తారని చెబితే తప్ప మీ పాదాలు విడిచిపెట్టను. ఇలాగే ఉండిపోతాను. అయ్యో రామా, కాపాడతానండి. లేవండి. ఇంతకు మీరెవరు? నా పేరు తీత. తీత కాదు బాబు, రావులింగాన్ని, భద్రాచలం తహసీల్దార్ని. లోగడ తానీషా డబ్బుతో రామదాసు రామాలయం కట్టించినట్లు నేను గవర్నమెంట్ వారి డబ్బుతో ఒక ఇల్లు కట్టించానండి. దానికి రామాలయం అని పేరు పెట్టాను. రాముల వారికి సపరేట్ గా ఒక రూమ్ కూడా కేటాయించాను. అయినా నా మీద కిట్టిన వాళ్ళు గవర్నమెంట్ వారికి నేరాలు చెప్పి నన్ను సస్పెండ్ చేశారు బాబు. అసలు ఇంతకీ మీరేంటంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తమరు డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు గారు కదండి? కాదండి, నేను ఈ ఊరు కరణం గారు అల్లుండి. ఏమిటి? ఈ ఊరు కరణం వెంకటరామ అల్లుడువా? ఇది పోరం పోగలు తిరిగే చోటు కాదు. వెళ్ళు. ఇదిగో మీ మామని నేను రమ్మంటున్నాను, తహసీల్దార్ గారు రమ్మంటారని చెప్పు. వెళ్ళు. నన్ను రాష్ట్రం చేస్తావా? తమాషా తీత. ఇదిగో ఇప్పుడు నిజమైన కలెక్టర్ చూపించరా? వీడే. ఎవరు వీడా? అవును. ఈ రౌడీ కలెక్టర్ నీ మీద ఉంటే తీత. శిక్షి, వీడే కలెక్టర్ అయితే నేను గవర్నర్ అయినట్టే. నీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ వీడి మాత్రం. ఇదిగో భద్రాచలం రాని అసలు కలెక్టర్ వచ్చాక నీ సంగతి ఏదో పెద్ద ఉండవాడు. ఆయన పెద్ద ఉండవాడు వస్తే చిన్న ఉండవాడిని. నువ్వు అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడు? ఏటో కలెక్టర్ తీసి గొడవగా పడతాను. అరవకురా. అరవలే, 5 రూపీస్ ఉంటే అప్పి. కలెక్టర్ కదా, ఇంకో మనిషిని చూసుకుంటాను. ఏమిటి? వీడెవడో చూడండి. ఎవరో నువ్వు? నేనెవరైతే నీకెందుకురా, నీ మేలు కోరేవాడిని. నీ పేరు ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు కదా? అవును. నీ భార్య పేరు రాజేశ్వరి కదరా? అయితే రేపో మాపో నీ పెళ్ళాన్ని ఒకడు లేవ తీసుకుపోతాడు. ఆవేశపట్టుకరా అర్భకుడా. అయ్యదేవుడు అబద్ధాలను లోపలికి పోతారా, నీ కాపురాన్ని మేము నిలబడతాం. కూర్చోరా అర్భక, కూర్చో కూర్చో. పక్కింటి పోలయ్య నీ పెళ్ళాం మీద కన్ను వేశాడురా. నీకులా తెలుసు స్వామి? మాకు తెలియదంటూ ఏమీ లేదు. త్రికాల వీధులం రాజేశ్వరి రాజేశ్వరి అంటూ జపం చేస్తున్నాడో లేదో వాడు. అమ్మయ్యో, నిజమేనండి. అదిగో దగ్గరికి రా,
అనుగ్రహించు. దేవి దేవి అంటూ నీ కళల్లోకి గుర్రెలా చూశాడో లేదో. చాలా నిజం. నాకెందుకు చెప్పలేదు? కాళ్ళు తీసి చూసుకోరా అర్భక కూర్చో. రేపటికి పోలయ్య నిష్ఠ ముగిస్తాడు. పసుపు కుంకుమలతో మంత్రించిన మామిడి పళ్ళతో వస్తాడు. వచ్చి రోగాన్ని నీ భార్య చేతుల్లో పెడతాడు. పెట్టి పెట్టక ముందే వాడికి ఎదురయ్యే వాడిని తన్నాలి. కుయ్యో ముర్రో అన్నా సరే కుక్కలా బాదాలి. పళ్ళు రోలు కొట్టాలి. తెచ్చిన పళ్ళు నేల పాలు చెయ్యాలి. అర్థమైందా? నాకు బలం లేదంట్రిగా స్వామి. ఆ బలమేదో మేమిస్తామురా. చెయ్యని. ఓం కోం 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 ఓం భూం భార్ నా బలం నా మీద ఉపయోగించుకురా. ఆ బలం ఏదో వాడి మీద ఉపయోగించు. మంత్రించిన మామిడి పళ్ళు జ్ఞాపకం ఉంచుకో. వస్తాం. పోలయ్యా, ఓ పోలయ్యా. ఏం తాత? ఏమయ్యా, నువ్వేనా పోస్ట్ మ్యాన్ పోలయ్యవి? అవును నేనే బాబు. నేను ఆఖరి బస్సు పెనుమంట వెళ్ళిపోవాలి. మా అమ్మాయి రాజేశ్వరికి మామిడి పళ్ళు బాబు. రాజేశ్వర? అదే బాబు, మీ ఇంటి పక్కన కొత్తగా కాపురానికి దిగలే ఆ పిల్ల నా పెద్ద కూతురు బాబు. అట్లాగా తాత? దానికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. మా దొడ్లో చెట్టు కాయలు. జాగ్రత్తగా ఇవ్వాలి బాబు. నువ్వే ఇవ్వాలి. సంచి మర్చిపోయినా మామిడి పళ్ళు మాత్రం మర్చిపోకూడదురా బాబు. సంచి మర్చిపోతాను, అన్ని ఇచ్చేస్తాను. నీ వేళ నీకు శుభమే జరుగుతుందిరా. వెళ్ళు బాబు. రాజేశ్వరి, తల్లి రాజేశ్వరి, నా దీవెనలు నీకెప్పుడు ఉంటాయిరా. రైట్ రైట్. పోయా పోయా పో. నీ పెరుమటి రావట్లేదు. పో పో. చెప్తా చెప్తా నీ సంగతి. రాజేశ్వరి, రాజేశ్వరి. రామ రామ, ఎంత ఘోరం! ఆ మనిషిని తెచ్చి పక్కింటారా పెట్టుకున్నాడా? రాని చెప్తాను. రాజేశ్వరి, నీకిద్దామని ఒక సరుకు తెచ్చాను, చెప్పగలవా? నాకెలా తెలుస్తుంది? చెప్పలేవు. నీకు మామిడి పళ్ళు ఇష్టమని ప్రేమతో తెచ్చాను. ప్రేమతో తెచ్చారా? మంత్రించిన మామిడి పళ్ళు నీ దగ్గర ఉంటే మంత్రాల గురుగుడు నా దగ్గర ఉందరా. ఇదేం కర్మ? కర్మ పక్కవాడి పెళ్ళాన్ని కాజేయాలనుకుంటే కర్మేరా. పెళ్ళేమిటి కాదేయడం ఏమిటి? వాళ్ళ నాన్న మా అమ్మాయికి మరి మామిడి పళ్ళు ఇస్తే తెచ్చాను. మా నాన్న తెచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఆ వల్ల కాదు నీ కోసం వచ్చినట్లు. ప్రేమతో తెచ్చావా? ఏది? ఎంతమంది కాకలు ఓడిస్తావు? అమ్మమ్మ, నాన్న మరీ దవుతున్నాడు. ఒక్కసారి తలుపు తీస్తానే. అయ్యో నాన్న, ఈ దెబ్బలేమిటి? అర్థమైన గడ్డి కలిసి దెబ్బగా ఇంకెంత ఉంది? నేనే గడ్డి కదవలేదు. డబ్బున్న వాడిని పక్కవాడిని చేసి ముక్కు మూత ఏకం చేస్తావా? చూసావన్నా తడాక? ఏమిటి ఇదంతా నువ్వు చేసిందా? నేనే ఆ ముసలివాడిని, నేనే ఆ పళ్ళ పరంధామైన నేనే, ఆ గంగర డ్రైవర్ని నేనే, ఆ మామిడి పళ్ళు ఇచ్చింది నేనే, నీ ఒళ్ళు హోనం చేయించింది కూడా నేనే. నువ్వా? అదో అదో కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, ఏడుస్తావు నీకు. ఆ ఫైల్ మని పిలమంటాను. మరి ఇంకెందుకు బంగారా? ఈ తహసీల్దార్ గారు సర్కారు సొమ్ముతో సొంత ఇల్లు కట్టుకున్నాడు, అందుకని సస్పెండ్ చేశారు.
మరి ఇప్పుడు డిప్టీ కలెక్టర్ గారు వస్తున్నారు కదా, మరి వారి కాళ్ళు అట్టుకుంటే అదే కదా. అయ్యి బాబోయ్, ఈ సంగతి మరి ఇంకెవరితోనూ చెప్పాకండి. ఇదిగో ఆయనకి మళ్ళీ పవర్స్ వచ్చినాయి అంటే నా ఉద్యోగం నుంచి నన్ను పీకించేస్తాడు. నువ్వేం భయపడకయ్యా, డిప్యూటీ కలెక్టర్ ఎవరనుకున్నావు? నా డియరెస్ట్ ఫ్రెండ్. 1 రూపీస్ తప్పిస్తావా? లేవు బాబు. లేవా? సరే, ఈ విషయం ఎవరితో చెప్పగా. 5 అప్పిస్తారా? అప్ప ఎందుకు ఇస్తారా అని అడిగాను, అంతే. దట్స్ ఆల్. సీతా 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 గారు, డిప్యూటీ కలెక్టర్ మీ మేనల్డ్ అయితే నా క్లాస్మేట్ అంత ముట్టండి. అదేమిటయ్యా? ఏమండి, 5 రూపాయలు అప్పిస్తే చెప్తా. ఇస్తాను కానీ చెప్పు. డిప్యూటీ కలెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా రూమ్మేట్, నా క్లాస్మేట్, నా సైకిల్ మేట్ కూడా. నిజంగానా? మీ మీదొట్టు సీతా గారు. సీతా సీత అంటావు అదేమిటయ్యా బాబు? ఏమండి, ఇంకో 5 రూపాయలు అప్పిస్తే చెప్తా. ఇస్తాను మరి. ఏమండి, తెలుసుకోవడం మీకే మంచిది, విజ్ఞానం కూడా. సీత అంటే తీసేసిన తహసీల్దారని. ఈ సంగతి నీకు ఎవరు చెప్పారు బాబు? ఏమండి, తిమ్మన్న మొహం చూసి ఎవరన్నా పేరు అడుగుతారా? అదీనుగాక పైళ్ళకి కళ్ళుండును, చెవులుండును, కలెక్టర్ నా ఫ్రెండ్ ఉండును. నా తీత. తలతలా పెడపడా మహా దూరంగా బయలుదేరావు పెళ్లి కొడుకులాగా. లాగా చొక్కా బాగులాగా పెళ్లి కొడుకునే. నీకు పిల్లలు ఇవ్వడానికి ఏ తలక మాసినోడు ఒప్పుకుంటాడు రా? ఒప్పుకోపోయినా ఒప్పిస్తాను. ఆ తలక మాసినవాడు ఇక్కడే ఉన్నాడు. బంగారం బంగారం ఏమిటి వాడేసి చూస్తున్నావు? ఆయన నాకు తెలుసు నాన్న. తెలిసేమిటి? ప్రేమించుకున్నామని చెప్పు, పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పు. ఏమిటా సిగ్గు? ఇప్పుడు అంత సిగ్గు అవుతే ఎలా? రేపు 10 మందిలో 12లో నా పక్కన కూర్చుని ఇంకా ఎంత సిగ్గుపడిపోరు. ఏమిటా కూర్చా? నువ్వు కూతురు కాదు మామయ్య. మామయ్య మరి ఇంకేమనాలి? పిల్లనిచ్చేవాడిని మామయ్య ఇంకేమనాలి? మామయ్య మామయ్య మట్టి కట్ల నీకు పిల్లలు కాదు, నా ఇంట్లో పిల్లలు కూడా ఏమన్నా. అబ్బాయి బాగానే ఉన్నాడండి. అందరూ బాగానే ఉంటారు. నీకు రాజరాజేశ్వరి నీవే కాపాడాలి తల్లి. మామయ్య, నేను బంగారాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ సైకిల్ మీద ఒట్టు, నీ పోస్ట్ బాక్స్ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, మా అత్తయ్య మీద ఒట్టు. ఏమే ఎంతకాలం నుంచి దిగావు ఈ రొంపులు? రొంపు కాదు మామయ్య, అది ప్రేమ. నాన్న, ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏరా ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తున్నాను కదా. ప్రేమిస్తున్నావు? ఇస్తున్నాను. కట్టుబడి పట్ట. వచ్చి జన్మలో కూడా ప్రేమిస్తారు. జన్మలకి తంతాను తంతాను. చూస్తాను, నేను చూస్తాను. లే ముందు ఇక్కడి నుంచి లే. అడు బయట నాడు ఎలా? దేవి రాజేశ్వరి రక్షించు. వస్తే రాజేశ్వరి, నేను మధ్యాహ్నం భోజనానికి రాను. ఇల్లరి జాగ్రత్త. వస్తాను. అలాగే. వాడు ఉసే రాజేశ్వరి, వీడు దేవి రాజేశ్వరి. నన్ను ముఖం మీద చేత్తో కొడుతురా. బిల్లు సార్. బిల్ బిల్ల ఎర్రా, ఈ మధ్యన మనుషులందరూ కూడా బిల్లుల మీద ఆధారపడి ఏడుస్తున్నారు. ఎంత అదే? 6 రూపాయలు సార్. 6 నా ఒంటి పడరా. ఏడు ఏడ్రా ఏడరా రే. నేనేడుస్తున్నారా? నేడుస్తున్నా. సత్యవాడు ఉరికెళ్ళాగా ఈ మధ్యలో ఉంగరం ఇచ్చి సచ్చాడు. నా వార్నింగ్ పోయిపోయింది, నా లవర్ గౌరైపోయింది. ఎర్రా, నీ 6 రూపాయలు కోసం నా ఉంగరం ఇమ్మంటావు? నీకు ఎవరైనా సరే నేను తాగుతాను తాగుతానా? కోటర్ బొట్లు ఉంటాయి. ఎవడిచ్చాడు నీకు ఉంగరం? ఎవడరా? నీ బాబు ఇచ్చే చెప్తాను అనుకున్నా నేను. ఎవడిచ్చాడు ఉంగరం నీకు? ఎవడ బాబు? 8వ తారీఖు వచ్చాడు, 8వ వార్డులోకి వచ్చాడు, 8వ నంబర్ బెడ్ లో ఉన్నాడు. ఇది ఇచ్చాడే వాడు తెచ్చాడు. నా తెలియదండి బాబే. బిల్లు తీసుకో. ఏమిటి, నేను నీళ్ళలో ఉన్నానా? నిజం చెప్పకపోతే నీళ్ళలో కాదు,
నిప్పుల్లో ఉంటావురా. అది కదరా, నేను నిజమే చెప్తాను, కానీ అది నిజమని నమ్మడానికి నీకు నిజం తెలిస్తేగా. చెప్పు, ఆ చచ్చిన వాడు నీకు ఆ ఉంగరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇదిగో ఇలా అడ్డమైన మీరు కదా, ఇలా అడ్డమైన వాళ్ళ చేత తావడానికి మొన్నేమో నా సన్నాసులు చావబోదారు, ఇవాళ మీరు తప్పేటట్టే ఉన్నారు. సన్యాసులా? ఎవరు వాడు? ఏమో నాకేం తెలుసు, రాయి కింద పెట్టిన తాళం చెవి వాళ్ళకట్టా దొరికిందో. రాయి కింద తాళం చేయి పెట్టావా? ఎక్కడదా తాళం చేయి? ఎవరిచ్చారు? చచ్చినాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అదే రైల్వే స్టేషన్ 8వ నెంబర్ లాకర్ లో ఒక ఐటమ్ పెట్టుకున్నాడు, పెట్టాను. మళ్ళీ దెయ్యాల బ్రిడ్జి దగ్గర ఏమో తాళం చేయి పెట్టమన్నాడు, పెట్టాను. ఈ ఉంగరం ఇచ్చాడు, వాడు చచ్చాడు. నన్ను మీ దగ్గర ఉంచాడు, నన్ను ముంచాడు. వాడు చచ్చాడుగా. ఆ కాగితం ఏముందో చూసావా? చచ్చా, ఇట్లాంటి దొంగబుద్ధి నాకు లేవు. ఆ కాగితంతో పాటు వజ్రాలు కూడా పెట్టావా? వజ్రాలా వంకాయలా? అలాగే మడతాడు, అలా తోస్తాను బాబు. మరి ఆ సన్యాసులు ఏమయ్యారు? ఏమయ్యారు నాకేం తెలుసు బాబు, నన్ను సావబాదారు, సంగతులు తెలుసుకున్నారు, అయిపో లేకుండా వెళ్ళిపోయారు. రైట్, ఎక్కడైనా సరే గాలించి 4 రోజుల్లో ఆ సన్యాసులు ఆచూకీ తెచ్చావా? సరే, ఏదో నువ్వు చావడం ఖాయం. బాబు కుర్చీతో తీసుకురండి, నీరసంగా ఉంది. పోలిగా పోలిగా ఏమిట్రా చూస్తావు? నేను రా పరంధామని ఇష్టపట్టలేదా? చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏమన్నా కాయకంపలేహం ఏమన్నా తింటున్నావా? ఏమిటి పేరేమిటి? పరంధామైన రా నేను. పరంధామయ్య? అవునరా, చిన్నప్పుడు మనతో క్లాస్ లో చదువుకునేటప్పుడు నన్ను ఏమండి ఏమండి అనేవాడివి. వద్దురా నన్ను రారా అనరా అని వాడిని ముద్దుగాను. వద్దండి మీరు పెద్దవారు, అండి అండి అంటా అనేవాడి. అవునరా, నన్ను మరిచిపోయావురా. అయ్యో అమ్మా రాజేశ్వరి. రాజేశ్వరి ఏరా, ఆ రాజేశ్వరి సంబంధం ఇంకా ఏం తెగలింపులు చేసుకోలేదన్నమాట నువ్వు. రాజేశ్వరి ఏదో పైకి వచ్చావు, చాలా సంతోషం. ఎవరండి? ఏమో నాకేమో తెలుసు, అదే కొట్టుబెట్టి ఆడుతున్నాను. ఏరా పోలిగా, ఈ పిల్ల రాజేశ్వరి కాదురా. ఎవరండి ఆ రాజేశ్వరి? నాకేం తెలుసే. అయ్యో కర్మ, రాజేశ్వరి నీమే పెట్టు. ఓరి పాపాత్ముడా, ఓరి పాపాత్ముడా, రాజేశ్వరిని మర్చిపోయావు అనమాట. అవును లేరా, ఓ కంచంలో తిని మంచంలో పెరిగిన మన్నే నన్నే మర్చిపోయావు. ప్రాణానికి ప్రాణంగా సమానంగా చూసుకుంటూ ఆ రాజేశ్వరిని మర్చిపోయావు అంటే వాళ్ళు ఎక్కడ చెప్పలేను. పోనివరా, అందులో ఈ లోకం ఇలా పోతుంది, పోనీ. అమ్మా అమ్మా, అయితే నాకు ఇంకో అమ్మ కూడా ఉందన్నమాట. ఏమోనమ్మా, నాకు తెలుసుండి మాత్రం రాజేశ్వరి ఒక్కతే, ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అన్నట్టు మరిచిపోయాను, నువ్వు రాజేశ్వరిని తొడ మీద కూర్చోబెట్టి నువ్వు ఫోటో తీయించుకున్నావు చూడు. ఆ ఫోటోని పెద్ద సైజ్ చేసి ఫోటో స్టూడియోలో పెట్టుకున్నాడు రావాడు. ఇలాంటి దంపతులను ఎక్కడా చూడలేదే. వాడు నాతో చెప్తే ఆ గొప్పతనం విని నేను చూద్దామని మళ్ళీ వచ్చాను రా. ఎందుకు చెప్పుకోనే, కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైంది, ఒక్క ఫోటో నాతో తీయించుకున్నారా? మాట్లాడే బెల్లం కొట్టింది ఆయన. చెప్పండి, నా సంత ఎక్కడ ఉంచారు? నువ్వెవడో వస్తుంది ఇంటికి అన్నాడు. ఏదో చిన్నాడు ముచ్చట మాట్లాడుతున్నావు, నేను వచ్చాను. ఆ నేర్పిస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు. ఏమిట్రా ఇట్లాంటి విషయాలు మాత్రం నేను చూడలేను. ఇంతకీ నాకు తెలియపోయింది ఆ అమ్మాయి రాజేశ్వరి గారిని. నేను వస్తాను. అమ్మా, ఇంతకీ వీడెవడో నాకు తెలియదు. ఉన్న కాసేపట్లో నువ్వు కొంపలు అంటించేసి వెళ్ళిపోతున్నాడు. నీ అడ్రస్ కనుక్కుని నీ సంగతి చూస్తాను రా. ఇప్పటికే ఆఫీసు గంట లేట్ అయిపోయింది. అయ్యో చెప్పాడో వీళ్ళు రాజేశ్వరంతో చెప్పాడు. అబద్ధాలు తెచ్చినాడు. అయ్యో రా రాజేశ్వరి 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 అనుగ్రహించాలి, అనుగ్రహించాలి, తప్పదు. సాయిబు, ఎవరు నువ్వు? మేం టోకరుద్దీన్ పట్పట్మ. ఎవరి కోసం వచ్చావు? మీకోసం వచ్చాం. సాయిబు, ఒళ్ళు ఎలా ఉంది? ఏ మౌరత్ గుస్కా చేస్తున్నావు? మీకోసం అంటే మీది ముగుడి గుస్కా వచ్చాం. మా మొగుడు ఎప్పుడో పోయారు. అయ్యో తోబా తోబా, నిన్న వరకు బాగానే ఉన్నాడు, ఎప్పుడు పోయాడు? అయ్యో ఎవరే మొగుడు లేకుండా ఉన్నా మిమ్మల్ని చూస్తే మాకు జాలి వేస్తుంది. పోయే ముందు చెప్పి ఉంటే మేము మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళ మాదే. అయ్యో సాయిబు, ఆయన గురించి నువ్వెందుకు ఏడుస్తావు? దేనికి పనికిరాడు. ఆయన కోసం నేనే ఏడవను. కమోష్,
బద్మాస్ వాడికి బీపీగా ఉండి ఇంత నామోషి చేస్తావు. వాడు ఎంత బడా ఆద్మీ, ఏమీ తెలివి ఎటువంటి పని వాడు ఒక కేసు పట్టడానికి 10,000 తీస్తాడు. అంతవరకు ఎందుకు మాది కేసు పత్తా తీయడానికి 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాము. ఎంత 1000 రూపీస్ 10,100. నిజంగానా? నిజంగా 1000 రూపాయలు తీసుకున్నాడా? నిధి మీద ఒట్టు మాది చేతులతో వాడి చేతుల్లో పెట్టాము. ఏమాది నా దగ్గర నాటకం ఆడతావా? ఏది ఆ సాయి ఇచ్చిన 1000 రూపాయలు నీ డబ్బంతా వీళ్ళ మొక్కం మీద పోసావన్నమాట. ఎవరు వీళ్ళు? వీళ్ళకు నీకేం సంబంధం? అదే పెద్ద కదా. అదే చెప్పంటున్నా. అది చెప్పకూడదు, డేంజర్. చెప్పకపోతే ఇంకా డేంజర్. ఏంటది? నా సింగారం, మా మామయ్య ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నీ ఒళ్ళంతా బంగారంతో సింగారం చేస్తాను. ఈ ఆస్తంతా నీది కాదు, ఈ ఇల్లంతా నీది కాదు, మరెందుకు అలా భయపడి చూస్తావు అమ్మా? ఏం లేదు, మా మామయ్య చంపేస్తాడు. నీకు సిగ్గులేదు? నువ్వు మొగాడు కదా? మగాడిని. నాకు సిగ్గుంది. మా మామయ్య పాకం పడతాను, చూసుకోండి. అయ్యో, ఏమిటిది? ఇదా? ఇది అది హల్దీ. నేను ఎంతసేపు? అది నా ప్రియురాలు. పోస్ట్ మ్యాన్ ఫాలో అయిపోతుంది. రాయట్రా, రా అంటాను రా. ఏమిట్రా వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నా? తాగుచారా? తాగాను రా. ఇక ముందు నీకంటే ముందు మందు తాగాలని అనుకున్నాను రా. తాగుతా. ఎక్కడ తెచ్చారో ఈ పిల్లలు? ఇంతసేపు ఇక్కడే ఉండాలి. బామ్మారు, నేను నీకు బామ్మనట్రా? పోనీ చెల్లాయి గారు, మీ తమ్ముడు గారు, మీ మరదల గారు ఏమయ్యారు? ₹1 అప్పించి చెప్తానండి. ఒరే, మరీ అంత ఇవ్వలేను కానీ ఓ పావలైతే ఇస్తారా? క్యాష్ డౌన్ అవుతే పర్వాలేదు. అదే అరువు లేదు కదా, అయితే పారండి. అదే బోర్డు దూకి సంబరంలోకి పోయారు. అమ్మయ్యో, ఒక్కళ్ళనా? ఒక్కళ్ళు కదండి, వాళ్ళిద్దరును. ఒరే ఒరే, కాస్త చెయ్యి నుంచి నన్ను ముందర దింపరా. మిమ్మల్ని దింపుతాను, రండి. ఎలా రా దిగడం? నేను ఇలా వెళ్తే మీరు ఇలా వస్తారండి. మీరు ఇలా వస్తే నేను ఎలా వెళ్తాను? ఒరే ఒరే, ఎలాగోలా నన్ను కాస్త ముందర దింపరా నాయన, తొందరగా. ఉండండి. నేను ఇలా దిగితే మీరు ఇలా దిగిపోండి. గంట పెట్టలు బయటికి రండి. మీ తినేదనం పోయింది. పోయిందా? ₹1 అప్పించి నా కాళ్ళ దండం పెట్టుకుంటే అర్జెంట్గా దిగి చెప్తాను. ఓ 10 నిమిషాల తర్వాత ఈ బోట్లు, ఈ లొకేషన్ అన్నీ మీవే. ఎంతగా డూయిట్లు పాడుకుంటూ చెమ్మచెక్కలు ఆడుకుంటూ ఉండండి. ఏమ్మా? అన్నయ్య, నాకు సంబరం నుంచి ఎర్రగాజులు పువ్వులు తెచ్చి పెట్టవు. ఎర్రగాజులు పువ్వులు కూడానా? అయితే ఇంకో ₹2 కావాలి. థ్యాంక్స్. ఏమిటి వెతుకుతున్నావు? ఎలకనా? ఏమిటి వెతుకుతున్నావు? ఎలకనా? కాదు, బావర పిల్లని. కాదు, బావర పిల్లని. గోడద కొడతావా? గాడ కొడతావా? అమ్మ చూడమ్మా, అమ్మ చూడమ్మా. అబ్బా అబ్బా. ఏమిటది? రాకుమారి మీద చేసుకుంటావా? ఏమిటది? రాకుమారి మీద చేసుకుంటావా? ఏమిటి చిత్ర? ఏమిటి చిత్ర? అమ్మా, ఈ పిచ్చోదా నన్ను కొడుతున్నాడు. అమ్మా, ఈ పిచ్చోదా నన్ను కొడుతున్నాడు. దొమ్మరి వెధ, నా బిడ్డనే కొడతావట్రా? దొమ్మరి వెధ, నా బిడ్డనే కొడతావట్రా? నా మీద చేసుకుంటావా? చూడు, నేనేం చేస్తాను. నా మీదే చేసుకుంటావా? చూడు, నేనేం చేస్తాను. ఎవరెక్కడ? కాళ్ళు చేతులు కట్టి ఈ విధానం కొరడంతో కొట్టండి. కాళ్ళు చేతులు కట్టి ఈ విధానం కొరడంతో కొట్టండి. హలో, గుడ్ మార్నింగ్. కూతురు, ఇదంతా నీ పార్టీ. తట్టగా ఏమిట్రా ఇది? ఈ జిల్లా మొత్తంలో నీకు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అప్పుడా? చాలా తప్పుడు, చాలా బ్యాడ్ హ్యాబిట్. నువ్వు కూడా ఎక్కడ తీసుకోవద్దు. కూతురు చెప్తా.
ఈ మధ్యన తుకారాం వెడ్డింగ్ సర్వీస్ అని కంపెనీ పెట్టి అదే పెళ్లిళ్ళు కుదిర్చి దాని మీద బోకరేజీ ఇవన్నీ తిండి నీ మాటలు నమ్మి పెళ్లిళ్ళు కుదుర్చుకునే సన్నాసులు కూడా ఇంకా ఉన్నారన్నమాట. ఇంతమంది ఉన్నారు. నా ఫస్ట్ క్లయింట్ నా ఫ్రెండ్ ఆర్డీ డిప్యూటీ కలెక్టర్ అనమాట. వాడికి పెద్ద దిక్కు చిన్న దిక్కు నేనే అని అన్నానో లేదు. 10 మంది తల్లులు 20 మంది ఫాదర్స్ అందరూ కాళ్ళ వెళ్ళపడ్డారు. ఎందుకు? సంబంధం దొరకమని 5,000 కట్నం ఇస్తాం, 10,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. అదే నాకు అక్కర్లేదు. 5 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడాను. మొత్తం 75 కలెక్ట్ చేశాను. ఎవడరా కలెక్టర్? ఉన్నాళ్లే నా ఈరిస్ట్ ఫ్రెండ్ సీతారామారావని. అవునరా, ఇదిగో ఆర్డర్ చూడు. నిన్ను భద్రాచలంలో డిప్యూటీ కలెక్టర్ గా వేశారా? రే, ఇది నేను చేసిన సహాయం. నేను ఇంతకంటే ఏం చేయలేను. తర్వాత పైకి వస్తావో ఏమిటో నాకు తెలియదు. వండర్ఫుల్ వండర్ఫుల్. 2 నెలలు ట్రైనింగ్, తర్వాత పోస్టింగ్. కంగ్రాచులేషన్స్. హాయిగా నీ జీపులో అప్పుడు అడుక్కోవచ్చు. నిన్ను వెంటనే అరెస్ట్ చేయొచ్చు. అలాగే అయితే నిన్నే ఎప్పుడుతాను. చట్నీ ఒరే, ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదు, బామ్మగారికి కూడా. ఏమో ఎందుకని? మనం బామ్మగారిని భద్రాచలం తీసుకెళ్తున్నాగా. అక్కడ పూజలన్నీ అయిన తర్వాత బామ్మగారు మీ చేతి చలవ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, నేను కలెక్టర్ని అయ్యాను అని చెబితే ఎంతో సంతోషిస్తుంది. అంతవరకు సస్పెన్స్. సస్పెన్స్ ఉంటాను కానీ బిల్లు కట్టాలి నాయనే. ఓ 5 రూపీస్ ఉంటే అప్పి నాయనే. 5 రూపీస్ అంతే బాబు. చిక్కింది, నా చేప చిక్కింది. చిక్కిందిర్రా చేప చిక్కిందిర్రా, చిక్కింది చిక్కింది నా చేప చిక్కింది, చిక్కింది నా చేప చిక్కింది, చిక్కింది నా చేప. ఏమిటి నాన్న చేప గీప అంటున్నావు? చేప కోసం గేలం వేసాను. చేప గేలాన్ని మింగితే? గేలాన్ని నేను మింగితే ఆయన నువ్వు ఎవడవడానికి? నేనా? నేనంటే ఈ ఇంట్లో అందరికీ హడల్, పేరు అఖండు. నా పేరు చిక్కండు. అయినా నన్ను మీరేం చేయగలరు? ఏం చేస్తానా? చావగొట్టి చెవులు మోస్తాను. ఏమండి, నాటకాల వాడిని చెవులు మూస్తే చెవిటాడు అనుకుంటారు. నన్ను విడిచిపెట్టండి, వదిలేయండి. వదిలేస్తాను కానీ మీ నాటకాల ట్రూప్ తో నాకు అవసరమైనప్పుడు సాయం చేస్తావా? ఎందుకు చేస్తావా? కానీ నాకు చిన్న సాయం చేసి పెడతారా? ఓకే. నేను ఈ మధ్య మప్రేలో పడ్డాను. హెల్ప్ కాస్తే మీరు చేయాలి. మనం ఇద్దరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్నాప్ చేద్దాం అనుకున్నాను, కెమెరా లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, వెళ్ళరు. మరి నా చేప చిక్కింది, నా చేప చిక్కింది. నీకు గుర్తుందా లేదా? అదే ఆలోచించాల్సిందే. ఆ కాగితం ఎందుకు రాజా? నువ్వు చూసుకుంటావని. చూసుకుంటే? అదే చూసుకుంటే నువ్వు చూసుకుంటూ ఉంటే నేను నువ్వు ఇంకా ఆపు నీ బ్యాండ్ మేడం. ఆపే. చేసిన పనికి శిక్ష ఉంటో తెలుసా? చెప్పు దెబ్బరా. చెప్పుతో కొట్టేది మా నాన్న. మరి నువ్వు దేంతో కొడతావు? చీర చెంగుతోటే పూల బంతితోటే. నోర్మై. అదే నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా? కుక్కను దూ అని పిలుస్తారు, నిన్ను కాదు. తీ ఆ కాగితం. లే వెళ్ళు. అవును, మీ నాన్నకు చూపిద్దామనా ఇది? మా నాన్నకు చూపిస్తే నీ తోలెలిచి ఉప్పు పాత్ర వేస్తాడు. మరి మరి నాకు హుషారు వచ్చినప్పుడల్లా నేను చదువుకుంటా. అంటే అంటే అంతే. ఓహో, ప్రపంచంలో కల్లా నేనంటే నీ ఒక్కదానికి అన్నమాట. ఇప్పుడు చేయి ఖాళీగా లేదు, ఇంకో ఇల్లు చూసుకో. అది మా నాన్న. మీ నాన్న ముట్టాడు అనుకున్నా. ఏం లేదు నాన్న, లోపల పని మీద ఉన్నాను. అన్నం పెట్టు, మాడిపోతుంది. అమ్మా శ్రీరామచంద్ర, ఏమన్నా ఏటమ్మా అతక మీద గడపడా? ఏం లేదు నాన్న, పిల్లలు పిల్లలు ఏం చేయబోతున్నా అవే వెళ్ళిపోతాయి.
అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. ఈ లోపుగా నువ్వు పానకంలో పొడగలా వచ్చావు, నీ ఇలా పైకి వచ్చింది. ఆహా, మీరు ప్రేమించుకుంటున్నారా? బ్రహ్మాండంగా. నీకేం తెలుసు? నువ్వు అంటే చాలు చుట్టూ చుట్టూ చుట్టూ. అయితే పెళ్లి చేసేయమంటావా? చేసుకోక రోజులు పోవలేదు. ఉండు ఉండు, అక్కడే ఉండు. చెంపెట్టి కొట్టగలు చేస్తా. గౌరవం లేదు. వద్దు నాన్న, ఆయన కొట్టకు. ఆయన కొట్టావంటే నేను నీకు దక్కను. అవును, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి చేసుకుంటా? నా కంఠంలో పాడు ఉండగా నీ పెళ్లి సత్య జరగలేవా? ఎప్పుడు టికెట్ పుచ్చుకుంటావో చెప్పు, అంతవరకు డూయెట్లే పాడుకుంటావు, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటావు. ఏముంది ఇందులో? మళ్ళీ గుమ్మం దొక్కావంటే మొక్కలు కొట్టేస్తావా? నాన్న ఉండు, నీ పని చెప్తాను, దిగొచ్చి ఉండు. వెంకట్రావు, రే వెంకట్రావు, నువ్వుట్రా. వెంకట్రావు, అయ్యి బాబోయ్, వేర్ ఇస్ దిస్ ఫెలో? ఇక్కడ సార్. Who are you? సార్, అవును, ఈ హోటల్ మీరు ఆపరేటర్ కదా సార్? మేనేజర్. మేనేజర్ అవుతాడు సార్. ఆపరేటర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్. సార్, నన్ను గుర్తుపట్టలేదు సార్? నో. బేరర్ రాజు, ఆల్ ఇండియా ఫేమ్, రాజు, జన్పత్ గణపత్ మెడ్రాస్, సవేరా, ఇంపీరియల్, ఓషియానిక్, ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్. వర్క్ అండర్ యూ? అవును సార్, బిగ్ బిగ్ ఫీలో సార్. క్యాచ్ సార్. వాట్ ఇస్ దిస్? సర్టిఫికెట్ సార్. Certificate? Yes, sir. You want work? Yes, sir. No work here. సార్, డోంట్ టెల్ నో పని సార్. ఎనీ పని ఎనీ మనీ సార్. 4 days నేను పనిచేస్తాను సార్. ఆ టేస్ట్ చూడండి సార్. మీ 5 star హోటల్ సార్ 7 star హోటల్ అయిపోవాలి సార్. సార్, నా కాళ్ళు కాదు సార్, మీ లెగ్స్ సార్. Where this fellow? సార్, Where do? ఐ క్యాచ్ సార్. క్యాచ్ సార్. Don't catch me. సార్, 30 days నో ఫుడ్ సార్. 25 years సర్వీస్ సార్. ఏడుస్తూనే చూడలేరు. చూడలేరా సార్? చూడలేదు. అయితే జాబ్ సార్. జాబ్? ఆల్ రైట్. ఓకే. Okay. నేనా? నా వైఫ్ సార్. Why? 25 years బ్యాక్ సార్, వాళ్ళ మదర్ మ్యారీడ్ సార్. సార్, నో టాకీ సార్, ఓన్లీ మూకీ. దానికి కూడా ఏదైనా జాబ్? యో మిస్టర్, నీకు ఇచ్చిన చాలకుండా మూగదానికి కూడా జాబా? ఇదే అనక్కనే కొట్టుకున్నావా? కాదు సార్, బిగ్ హోటల్, బిగ్ మేనేజర్, ఏదో క్లీనింగ్, చిమ్మింగ్, తుడిచింగ్, దానికి డబ్బులు వద్దంటాను సార్. అవును సార్, ఏదో భార్యాభర్తలను విడదీకండి సార్. ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే వాళ్ళని కూడా ఉద్యోగాల్లో చేర్పించి ఇక్కడే పడుందాం సార్. ఇట్స్ ఆల్ రైట్. డ్యూటీలో వచ్చారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. దా, వస్తాను సార్. ఇది నీ తలరాత. 10 మంది ఎదుట అగ్నిసాక్షిగా నిన్ను చేపట్టాడు. నీ మెడలో మంగళసూత్రం కట్టాడు. అతడు ఎలాంటి వాడు కాని అతడే నీ భర్త, నీ దైవం. గత జీవితం మర్చిపో. భారీగా నీ ధర్మం నువ్వు నెరవేర్చు. కూర్చోండి. కూర్చోండి. తినండి. తినండి. తినండి.
తినండి. చిత్ర బాగుంది కదా సరసం? చూడ ముచ్చటిగా ఉందమ్మా. మీ అందరికి వాయిల్ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను. రండి రండి సత్యం అన్ని గుళ్ళే ఏడుకున్నారా వెంకటరమణ గోవింద గోవింద ఏం తమ్ములు ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? అమ్మరాజు డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చేసాడే. అది కాదన్నయ్య. ఏం తమ్ములు? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. స్టూడియోకి వెళ్తున్నాం లౌడీలాని చూస్తానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయలలిత. జయలలిత? ఇదో దొంగరాజు కేల్ నీ సంగతి నాకు బాగా తెలుసు. నీరన్న చాలా మంది రాసేందుకే చేసినగా ఎందుకు బస్సు ఉందిగా. బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. కండక్టర్ వీడు దొంగల ముఠాలో పెద్ద కేడి, గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసులు తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా? చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పదరా పోలీసులకి. సచ్చినోడా నిజం మడిపోను. నా బిడ్డ అమాయకుని నెట్టుకుని కేడీ దొంగ అంటే పెట్టరా నిజం మడిపోను. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. ఇది పత్తి కాదు విధంగా అవ్వకండి. పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాధ డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా ఒక గుండు కోసం వెళ్తే ఎన్ని గుళ్ళు చేసి ఆ బోరింగ్ తారు రోడ్డు చేసి అమ్మా ఊరుకోండి. ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. నిప్పులు తీసుకో. నిప్పులా వద్దే. అమ్మో నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం నాకు భర్త ద్రోహం. పట్టండి. నీ కాపు వద్దు, నీ కాపురం వద్దు. నా పంతనుంటూ నా తిండి తింటూ నేను కట్టిన తాళి వేసుకుంటూ నాకే నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను. నీకు ఆ గ్యాంగ్ కి ఏమిటి సంబంధం? ఏ గ్యాంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపణ ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు. మన ఇద్దరికి పిల్లలు లేరు కదా? మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడి నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా నాకెంత రిలీఫ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంకి నాగుపాకి నాకు నీకు.
రెడీయా? రెడీ. మీ నాన్న కొరక పెడుతున్నాడు, మీరు వెళ్ళండి. బాగా యాడ్ చేయాలి. అలాగే. లారా. నిజంగా చచ్చిపోయావు కనుక మప్రే మప్రే. పారిపోయింది. ఇప్పుడు నేనేం చేయను భగవంతుడా? ఎంత పని జరిగింది భగవంతుడా? అమ్మో అమ్మో, పిల్ల నిలబడిపోతుంది, పావు పారిపోతుంది. బాబా రక్షించండి బాబా. బాబా నా కూతుర్ని పావు గడిచింది బాబా. తొందరగా వెళ్ళి మంటగాడిని తీసుకురా. తొందరగా. కాజేసింది నల్లదాసే. తప్పకుండా ముఖం కూడా వాలిపోయింది. నొరగ కూడా వచ్చేస్తుంటే చాలించాలంటే. అవును మరి, అలు నెలగొట్టి పాపం కట్టుకున్నావు, చేతులు ఆరే చేసుకున్నావు, అనుభవించు. అయ్యో పాము గడిచిందయ్యా. పాము కాదరే? కాదు, పాము గడిచింది. ఓ పాము కాదరే? సత్య మంచి ఎక్కడ ఉంది చూపురే. ఇక్కడే ఉంది. కాలానా కాలానా మొత్తం అంతా కాలా అయింది. దీనికి సమాసేవాలా, దీనికి సమాసేవాలా. ఏం చేస్తావో నా బిడ్డను బతికించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అరే దునియా మే పుణ్యం కై కోరే పైసా నా పైసా. నీకెంత డబ్బు కావాలంటే అది తెచ్చుకుంటాను, నా బిడ్డను బతికించు. అచ్చా అచ్చా, మొత్తం ముందరందరు బాహర్ జాओ. చదో రండ్రా హరిబాబా. तू भी जाओ. दरवाजा बंद करो. నాగిన్, నేను పాములు వాడినా, నువ్వు పాము కరిచిన దానిలాగా కలబోల్సి వచ్చింది. ఏదటాగుంది మన ప్రేమ. మా ప్రేమ ప్రేమ. అవును, మప్రే మప్రే. ఏం మాత్రం వినపడదే? వినపడుతుంది వినపడుతుంది. ఏం పర్వాలేదు లేవయ్యా, ఆయన పెద్ద మంత్రగాడు. బాగా వేస్తాడు మంత్రం. నిధిగా పరమాత్ముడే ఉన్నాడు. అయ్యో, పావు పావు, తొందరగా నాన్న, తొందరగా రా. అమ్మాయ్యా అమ్మాయ్యా. నువ్వా? నేనే. మళ్ళీ ఈ నాటకం మొదలెట్టవా? ఉండి నీ పని చెప్తా. నాన్న, ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ వింటే నేను చచ్చిపోతానే. నువ్వేమి సావు, మనవడు పుడితే నాకు సావు తప్పదని మళ్ళీ మా గురువు గారు చెప్పారయ్యా. అదికే తెలుసు. అసలు మనవడు పుట్టకుండా చేసుకుంటే పోలా? అమ్మమ్మ, అది పాయింటే. మావయ్య, ముందం నుంచి కుటుంబ నియంత్రణ పాటిస్తాం. అలా అయితే అసలు పిల్లలే పుట్టరు. ఒప్పుకోవయ్యా, పెద్ద పడితే. ఒప్పుకో మావయ్య. నీకెంతకాలం బతికుండాలనుకుంటే అంతకాలం కూడా మేము కుటుంబ నియంత్రణ పాటిస్తాం. బతికంటూ నువ్వు ఎప్పుడు చచ్చిపోతే అప్పుడే మాకు పిల్లలు, అప్పుడే మాకు చెల్లెలు. ఒప్పుకొని ఆశీర్వదించండి, పాపం కొత్త దంపతులు. అలా చెప్పండి అమ్మా. సర్లేండి, ఎంతమంది చెప్తున్నారు కనుక ఒప్పుకుంటున్నాను. కానీ కట్టు తప్పారంటే మాత్రం కట్టు తప్పకుండా మేము చూసుకుంటాం. మేము ఇక్కడే ఉంటాంగా. సరే సరే. మా నాన్న మంచో. ఇది నేను కాదు, మా నాన్న మంచో. మా మావయ్య ఎంత మంచివాడు. నమస్కారం బట్టి ఆశీర్వదిస్తారు. ఇదిగోండి. హాయిగా పిల్లలు లేకుండా 10 కాలాల పాటు కాపురం చెయ్యండి. అలా కాపురం చేయాలంటే మీ అందరూ కలిసి ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? అదే, మీ అందరూ బాహర్ జాओ. బాహర్ జాओ. तू भी बाहर जाओ. दरवाजा बंद करो. मप्रे मप्रे మప్రే మప్రే. मप्रे मप्रे मप्रे. సిగ్గెందుకే, కోరిని మొగుడేగా. పద పద. బాబు, నీలో ఎంత నిండుదనం, నాలో ఎంత వెచ్చదనం. అంతా క్షేమమేనా వెంకన్న? తమ దయస్వామి, సమయానికి వచ్చాం. అమ్మాయి పెళ్లికి సచ్చిదానంద స్వాములారు లేరే అని ఎంతో బాధపడ్డా. అమ్మాయికి పెళ్లి చేశావా? అవును స్వామి, అమ్మాయికి పెళ్లి చేస్తే నాకు రాజయోగం పడుద్దని మీ గురువు గారు చెప్పారు. నాకు గురువు ఆరే స్వామి, గురు గోవింద ఆత్మానంద కోటి బ్రహ్మానందంగా. వీడెవడో నిన్ను బాగా బుట్టలో వేశాడు రా. ఇక నీకు తావు తప్పదు. మీరు ఉండండి స్వామి.
మొన్న నా రక్తం చూసావుగా, పెద్ద స్వాముల వేషం వేసుకుని మీ నాన్నని ఎలా పడగొట్టేశాను. చాలండి మీ గొప్ప. మా నాన్న తెలిస్తే మిమ్మల్ని పచ్చడి చేస్తాడు. ఇంకేం చేస్తాడు మొహం అంత అయిపోయింది మప్రే మప్రే. ఏమిటి మాయ ఎప్పుడు వచ్చావు పానకంలో పడకలాగా? ఎవరు అమ్మాయ? అవునులే నీ కూతురేగా. సన్యాసాసం వేసుకుని అన్నే మోసం చేస్తావా? ఆగు నీ పని చెప్తా. నేనా సన్యాసం ఎప్పుడమ్మా వేసాను? ఇంకా ఇన్నాను రా గాజ. అయ్యా పురుషాలు సౌర్య దయచేయండి. వీడేనా వాడు? వాడే వీడు. తెలిసిపోయిందా? తెలిసిపోతే మాత్రం నాకేంటి బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది మా ఇద్దరికి. అన్ని తరివేస్తాను రా. ఇదిగో నన్ను తన్ని తరివేస్తే నీ కూతురికి మొగుడేవాడు అది ఆలోచించు. వీడి కూతురికి మొగుడే అక్కర్లేదు రా. అవును అక్కర్లేదు. నువ్వు నోరు పోయి ఇట్లాంటి సమయాల్లో మా ఇద్దరిని విడగొడతావా? నీకు మహాపాపం. రాములారు నువ్వు బ్రహ్మచారి, నీకేం తెలియదులే. నీకు మహా నరకం. నరకం. ఈ కుర్రకం కన్ననే ధిక్కరించుతున్నాడు రా. ఇక నీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. అయ్యా నర్రా బయటికి. నేను ఆయనతోటే వెళ్ళిపోతాను. అంతవరకు వచ్చింది ఎవరా? మామయ్య మా ప్రేమ మా ప్రేలేదు నర్రా బయటికి.